అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మా క్రియేటివ్ కలెక్షన్స్. భోగి పళ్ళ సంబరం అయితే మా ఇంట్లో చాలా అంటే చాలా ట్రెడిషనల్‌గా జరిగింది. మా పాప మధ్యలో కూర్చొని నాకు నవ్వొస్తుంది అంట ఎంజాయ్ చేసింది. ఫుల్‌గా రెడీ అయిపోయి భోగి పళ్ళు పోయించేసుకుంటా కూర్చున్నారనమాట. అండ్ మా ఇంట్లో పోసేసిన తర్వాత మా ఇంటి పైన ఆహ్, బ్రాహ్మణులున్నారనమాట. వాళ్ళ ఇంట్లో కూడా వాళ్ళ మనవడికి పోస్తూ పిల్లల్ని కూడా తీసుకెళ్ళి వాళ్ళకి కూడా కూర్చోబెట్టి భోగిపళ్ళైతే పోశారు. ఇంకా నేను భోగిపళ్ళ గురించి మీతో కొంచెం అయితే విషయం షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. భోగిపళ్ళు అంటే అర్కఫలం అంటారండి. రేగుపళ్ళు. రే అర్కం అంటే సూర్యుడికి సంబంధించింది. సో, ఈ సంక్రాంతి అంటేనే సూర్యుడికి సంబంధించిన ఫెస్ట్ అండి మ్యాక్సిమం నాకు తెలిసినంత వరకు. సో, రేగిపళ్ళు పిల్లల తల మీద పడటం వల్ల నరదిష్టి ఏదైనా ఉంటే పోతుంది. ఆ రేగిపళ్ళుతో దిష్టి తీసి రేగిపళ్ళు పిల్లల తలపై పోస్తారు. రేగిపళ్ళు, చెరుకు ముక్కలు, పూలు, చిల్లర నాణాలు కలిపి వాటిని పిల్లల తలపై నుంచి మొత్తం బాడీకి తగిలేలాగా పోస్తారనమాట. ఆ చిల్లర నాణాలు గానీ, రేగిపళ్ళు గానీ ఏరుకొని ఎవరు తినకూడదు. అవన్నీ ఏరి ఏదైనా కాలువలో కానీ, ఏదైనా ఎక్కడైనా దూరంగా అంటే మనుషులు తొక్కని ప్రదేశంలో వేయాలన్నమాట. చాలామంది నా చిన్నప్పటి నుంచి కూడా నాకు తెలిసినంత వరకు ఆ రేగిపళ్ళు ఏరుకోవాలి, చిల్లర ఏరుకోవాలి, రేగిపళ్ళు తినాలి అని చెప్పేవాళ్ళు. బట్ అలా అయితే చేయకూడదండి. అవి పిల్లలకి దిష్టి తీసినవన్నమాట. వాళ్ళ దిష్టంతా కూడా తొలగిపోవడానికి తీసేవి. సో, థ్యాంక్ యూ. Thank you for watching. Please like, share and subscribe. For more updates, click bell icon.